ఇవాళ ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక అంటే బాధపడతారేమో కానీ ఆయన వెనకట కేసీఆర్ గారు కాళేశ్వరం మీద అసెంబ్లీలో ప్రజెంటేషన్ పెడితే నేను ప్రిపేర్ అయ్యి రాలేదు అని అసెంబ్లీలోకి వెళ్ళి లేచిపోయిండు. నువ్వు 2 ఏళ్ళు అయింది నీటిపారుదల శాఖ మంత్రి అయ్యి, ఇప్పుడన్నా ప్రిపేర్ అయ్యిరా. ఏంది ఆ ప్రెస్ మీట్లు ఏంది? ఆ ప్రిపేర్ కాకుండా ప్రెస్ మీట్లకు వస్తే నీ పరువు పోతుంది, ఆ ప్రభుత్వం పరువు పోతుంది, రాష్ట్ర పరువు పోతుంది కదా. నేను ప్రిపేర్ చేస్తున్న అధికారులు కూడా మరి సరిగా ప్రిపేర్ చేస్తలేరా? నువ్వు సరిగా ప్రిపేర్ అవుతలేవా? నాకైతే అర్థమవుతలేదు. సగం సగం చదువుతాడు, సగం సగం చెప్తాడు. పురాగా చదవడు, పురాగా చెప్పాడు. ఇప్పుడు పాలమూరు డిపిఆర్ 2023లో వాపసు వచ్చింది అని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినారు. మరి డిపిఆర్ వాపసు వస్తే ఈ పర్మిషన్లు ఎట్లా వచ్చినాయండి? డిపిఆర్ వాపసు వస్తే ఈ పర్మిషన్లు ఎట్లా వచ్చినాయి? ఇగో ఇది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ 17/7/2023లో పాలమూరు ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీలతో బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రతిపాదిస్తే దానికి కేంద్ర ప్రభుత్వంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన క్లియరెన్స్. ఇగో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఇది ఎన్విరాన్మెంట్ అప్రైజల్ కమిటీ మా ప్రభుత్వం పోవడానికి 2 నెలల ముందు 10/8/2023 అంటే ఒక్క నెలనే కదా, డిసెంబర్ ఏమో, 2 నెలల ముందు 10/8/2023లో 90 టీఎంసీలకు డిపిఆర్ను మేము పంపిస్తే 10/8/2023 నాడు ఈఏసీ క్లియరెన్స్